రుమటాయిడ్ లో ఇప్పుడు బరువు తగ్గటం అనేది నార్మల్ గా ఎర్లీ స్టేజ్ రుమటాయిడ్ లో అంత బరువు తగ్గటం మీ యూజువల్లీ డు నాట్ నోటీస్. అంటే బరువు తగ్గడం అనేది కామన్ గా రిపోర్ట్ చేయరు. కానీ లాంగ్ టర్మ్ రుమటాయిడ్ ఉందనుకోండి, ఇప్పుడు మనకి ఏది లాంగ్ టర్మ్ ఉన్నాయి, ఇప్పుడు క్రానిక్ ఇన్ఫెక్షన్స్ లైక్ టీబీ తీసుకోండి, ఏది లాంగ్ టర్మ్ ఉన్నాయి ఏంటంటే బాడీలో ఆ ఇన్ఫ్లమేటరీ స్టేట్ అనేది డెవలప్ అయితే నెమ్మదిగా ఏంటంటే మనం తినే ఫుడ్ మనకి రాదు, మనకి బాడీలో జరుగుతున్న ఈ ఇన్ఫ్లమేషన్ అంతా మన ఫుడ్ ని తీసేసుకుంటూ ఉంటుంది. మన న్యూట్రిషన్ అంతా విల్ గో ఫర్ ద ఇన్ఫ్లమేషన్ పార్ట్. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం ఎంత ఫుడ్ సరిగా తిన్నా వెయిట్ అనేది తగ్గుతూ ఉంటాం. అండ్ పర్సే అపిటైట్ కూడా తగ్గిపోతుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో లాంగ్ టర్మ్ డిసీజ్ కంట్రోల్ చేయకపోతే డెఫినెట్గా వెయిట్ అనేది తగ్గుతూ ఉంటారు. ఇంకా మిగతా ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తే మాత్రం వెయిట్ లాస్ ఇస్ అ వెరీ కామన్ సిమ్టమ్. ఓకే. అండ్ అలసట అన్నారు కదా, అది కూడా లైక్ ఫెటిగ్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆల్ ఆటోఇమ్యూన్ డిసీజెస్. అంటే ఎవ్రీ ఆటోఇమ్యూన్ డిసీజ్ లో ఫెటిగ్ అనేది డిజీజ్ వల్ల వస్తుంది. కొన్నిసార్లు డిజీజ్ కంట్రోల్ చేశాక కూడా అలసట ఉంటుంది. అండ్ ఆ అలసటని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. అంటే కొన్నిసార్లు మెడికేషన్స్ తోనే పాసిబుల్ అవ్వదు.